నో డౌట్ పక్కా. కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఇక్కడంతా డబ్బులు రికమెండేషన్స్ ఏరా. రాత్రికి రాత్రి మొత్తం మారిపోయింది. నువ్వు సెలెక్ట్ అయినట్టు పేపర్లో వచ్చాక కూడా ప్రింట్ మిస్టేక్ అంటున్నారు చూడు. కొంచెం కూడా మనసాక్షి లేదు ఎవరికి. పిచ్చి పెట్టిందా నీకు? ఇంతకు ముందులాగా ఈసారి కూడా సెలెక్ట్ అవ్వలేదు. దానికే ఇలా రియాక్ట్ అవ్వాలా? ఏమైందిరా నీకు? ఒరే నాన్న, అంత ఈజీ కాదురా ఇండియన్ టీంలోకి వెళ్ళాలంటే. ఇలాంటివి చాలా దాటుకుని వెళ్ళాలి. నా ఏజ్ ఇప్పుడు 26 సార్. నాకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, గవర్నమెంట్ జాబ్ ఆఫర్ ఉంది. ఆ లిమిట్ ఇంతే అనుకుంటా. ఇప్పుడు ఇంకో ఇయర్ వేస్ట్ చేయడం అర్థం లేదనిపిస్తుంది సార్. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే జరిగితే? అప్పుడు కూడా అవ్వకపోతే ఆ నెక్స్ట్ ఇయర్. యూ డోంట్ సే వెన్ యూ క్విట్. నన్ను వదిలేండి సార్ ప్లీజ్. అర్జున్, అర్జున్, అర్జున్! రోజు ఏం చూస్తాను ఇక్కడ? ఈ ఫొటోస్ లో నువ్వు నవ్వుతూ ఉంటావు నాన్న, బాగుంటుంది నాన్న. ఇప్పుడు నిజంగా స్పోర్ట్స్ షాప్ కి వెళ్తామా? నువ్వు లోపలికి వెళ్ళి బ్యాట్స్ చూస్తుండు, నేను నీ గిఫ్ట్ కొంటా. సరే నాన్న. ఏంటి అర్జున్, నాని ప్రాక్టీస్ ఎలా ఉంది? గ్రౌండ్ నుంచేనా? ఇండియన్ జెర్సీ, ఒరిజినల్ జెర్సీ ఉంది, లిమిటెడ్ ఎడిషన్, ఫుల్ సేల్ నడుస్తుంది. ఎంత? 500. ఎల్లుండ నాని బర్త్డే, వాడి కోసమే. ఇప్పుడు నా దగ్గర కొంచెం టైట్గా ఉంది. మీరు ఇప్పుడు ఇవ్వగలిగితే నెలాఖరికి అడ్జస్ట్ చేసేస్తా. చూడు అర్జున్, షాప్ రెంట్ నెలకు 10,000 కడుతున్నా. 5,000 రూపాయలు బ్యాంక్ లోన్ కి అవుతుంది. వర్కర్స్ జీతాలు, మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపి నెలకి 20,000 అవుతుంది. నువ్వే నా ప్లేస్ లో ఉండి చూడు, నీకు వీలవుతుందా? నువ్వు చాలా మంచి ప్లేయర్ వి అర్జున్. నువ్వంటే చాలా రెస్పెక్ట్ ఉంది నాకు. ఆ రెస్పెక్ట్ తో నీకు నో చెప్పడం తప్పించి నేనేం చేయలేను. నాన్న జెర్సీ తీసుకున్నావా? అరే నాని బేటా, నీ సైజ్ స్టాక్ లేదు, ఎల్లుండి వస్తుంది, నాన్న తీసుకొస్తాడు. ఈ పోస్టర్ ని బర్త్డే గిఫ్ట్ మేరే तरफ से. థ్యాంక్ యూ. जीते रहो बेटा. దండం పెట్టుకోమని రోజు చెప్పాలి నీకు. బాయ్ నాన్న. రైట్. సరే బాబు, కరెంట్ బిల్ కి ఒక 100 రూపీస్ టీవీ పక్కన పెట్టాను. ఆల్రెడీ డ్యూ డేట్ కూడా అయిపోయింది. కట్టకపోతే ఈవినింగ్ ఫ్యూజ్ తీసేస్తారు. నాని బర్త్డే గిఫ్ట్ కొనాలి. ఎంత? 500. లాయర్ దగ్గరికి వెళ్ళావా? లేదు, ఈరోజు వెళ్తాను. ఏమంత బిజీ నువ్వు? పొద్దుటి నుంచి ఈవినింగ్ దాకా టీవీలో క్రికెట్ చూడడం, సిగరెట్ కాల్చడం తప్ప ఇంట్లో చేసే పనే ఉంది? అసలు మళ్ళీ ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా లేదా?
రూఫ్ ఎన్ని రోజుల నుంచి లీక్ అవుతుంది బాబు. ఓనర్కి చెప్పి కొంచెం ప్లాస్టింగ్ చేయించమని 1 month నుంచి చెప్తున్నాను. సరే, నాకు 500 కావాలి. నీకు అవసరానికి మించి ఆశపడే కొడుకున్నా సంపాదించే పెళ్ళాం లేదు. సారీ, నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకు అబద్ధం చెప్తావు? నీ అకౌంట్లో ఉన్నాయని నాకు తెలుసు. ఓ తెలుసా? సరే ఇవ్వను, ఓకేనా? కరెంట్ బిల్ కట్టడం మర్చిపోకు. అండ్ లాయర్ని కలిసి రాజేష్, వాళ్ళ దగ్గర చాలా పనులు ఉన్నాయి. తాళాలు మాకు ఇచ్చేసి నువ్వు పని చూసి వచ్చే రండి. హాయ్. హలో. అది కాదురా, పొద్దున్న గొడవ కూడా అయింది. అందుకే కదరా మందు తీసుకొచ్చింది. రే మందుద్రా, ఈవినింగ్ ఎర్లీగా వచ్చేస్తాను. నీకు రొమ్మ ఓకేగా? హాయ్ బాస్. హాయ్ హాయ్ హాయ్. ఇంత లేట్ అయిందిరా? ఆడేవాడు ఇంట్లో అద్దం పెట్టుకుని తిరిగేస్తున్నాడు. ఎక్కడ దొరికాడు మీకు? ఆయన అమలాపురం నుంచి హీరో అవుదాని వచ్చాడురా. మార్నింగ్ తగిలాడు. మనకు తెలిసిన వాళ్ళు షూటింగ్ లో ఏదో బార్ లో చిన్న వేషం ఉందంటేని రిహార్సల్ చేద్దామని పట్టుకొచ్చేసా. పాపం రా, అమ్మాయికుడిలో ఉన్నాడు. అమాయకుడే కానీ బాగా డబ్బున్న అమాయకుడు. ఈ రోజు ఈ మందు పార్టీకి స్పాన్సర్. చియర్స్ బాస్. ఎరబా చేస్తావా? వద్దురా, నాకు పని ఉంది. మొత్తం 6 ఉన్నారా? పూలు గెలిస్తే 500 చూసుకో మరి. రాజే, నేను వాడతాను. అది దెబ్బ రారబా. ఈ పకోడిగలకి నీ సత్తా ఏంటో చూపిందాం. మర్చిపోయాను, నువ్వు కొడుతున్నా 100 మాఫీ చేసేయాలి మరి. చరండి రా, కూర్చో. అంటే మొదలెట్టేది అప్పుడే బేరాలు మొదలెట్టేసావా? కట్టే ఇదిగో. నాకు అసలు మందు అలవాట్లేదు అర్జున్. ఏదో వాళ్ళ ఫ్రెండ్ షూటింగ్ బార్ లో ఉందంటే ప్రాక్టీస్ చేస్తున్నాను. యాక్టర్ గా మాత్రం డెడికేషన్ ఉండాలి కదా. ఆయన ఎవరు నీకు పరిచయం చేయలేదు కదా? రాజబాబు గారిని సినిమా యాక్టర్. సినిమా యాక్టర్ కదా? అదే ఎక్కడ చూసినట్టుంది. అదే పోయిన వారం మనం మల్లిమొక్క సినిమాకి వెళ్ళాం కదా. అందులో హీరో తన ఫ్రెండ్ చనిపోయినప్పుడు శవపేటిక మీద ఇలా చేయి పెట్టి విలన్లను చంపే వరకు నేను నిద్రపోను అని ప్రమాణం చేయాలా? ఆ సీన్ లో శవపేటికలో ఉన్నది ఎవరనుకున్నావు? మన రాజబాబు గారే. చౌపేటలో నన్ను గుర్తుపెట్టేసావా? ఈడైతే మరీను ఎక్కడో చూసినట్టు ఉందంట. అర్జున్, ఇల్లు చూస్తుంటే గవర్నమెంట్ క్వార్టర్స్ ఎలా ఉంది? లోపల చూస్తే కప్పులు ట్రోఫీలు. స్పోర్ట్స్ పర్సనా గవర్నమెంట్ జాబా? ఒకప్పుడు 2, ఇప్పుడు ఏది కాదు. అదేంటి? క్రికెట్ వీడు మానేశాడు, ఉద్యోగం వాళ్ళు వీకేశారు. క్రికెట్ మానేస్తే ఉద్యోగం తీసేస్తారా ఏంటి? అబ్బా అది కాదు రాజు గారు. 2 సంవత్సరాల క్రితం కరప్షన్ ఎక్కువైపోయిందని కంప్లైంట్స్ వస్తే ఎంక్వైరీ చేసి 15 మంది గౌలు కూడా ఎఫ్సీ ఎంప్లాయీస్ ని సస్పెండ్ చేశారు, గుర్తుందా? అందులో ఈడు ఒకడు. కేసేమో కోర్టులో ఉంది. అది ఫైనల్ గా వచ్చి తప్పెవరదో తెలిసే వరకు 15 మంది అండర్ సస్పెన్షన్. మీ సంగతి ఏంటి రాజు గారు? మీరు ఎప్పటి నుంచి హీరో అవ్వాలని? అది చిన్నప్పుడు మా ఊర్లో నాగేశ్వరరావు గారు ఆరాధన షూటింగ్ జరిగింది. రాజుగారు, పొద్దున్న మీరు చెప్పింది అక్కినే నాగేశ్వరరావు ఆరాధన. నేను ఇంకా చిరంజీవి గారు ఆరాధన అనుకున్నానండి బాబు. చాలా పాత మనిషి మీరు. మీరున్నాండి, ఆ షూటింగ్ నుంచే నాకు ఇంట్రెస్ట్ కలిగింది. షోరా? 20% కమిషనా లేదంటే నా 100 క్యాన్సిల్ ఇస్తారు. ఇంకో గేమ్ వేద్దామా? అదే డబ్బులు అడిపెట్టి. మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. నాన్న జెర్సీ ఎప్పుడు కొంటావు? నాన్న, నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అందరికి వాళ్ళు చెప్పేశాను నువ్వు నాకు బర్త్డేకి జెర్సీ కొంటున్నావని. లౌకికవాదం మరియు మతతత్వంపై చర్చకు నానా జెర్సీ, నానా జెర్సీ, నానా జెర్సీ. మొహమ్మద్ ఏంటి?
ఇట్రా ఇట్రా. నువ్వు కొట్టనని చెప్పానుగా.